ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనం ఐవిన్ న్యూ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకుందాం. ఐసా కాన్సెప్ట్ వచ్చి వర్కింగ్ ప్లాన్ ఒకటి, నాన్ వర్కింగ్ ప్లాన్లు 10 ఉంటాయి. టోటల్ 11 కాన్సెప్ట్లు. మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్. అది 590తో మొదలవుతుంది. టోటల్ మన కాన్సెప్ట్లన్నీ కలిపితే దాదాపు 75,000 రూపాయల వరకు కాస్ట్ అవుతుంది. మనం భారతదేశంలో 75,000 రూపాయలతోటి మనం ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేం. సాధారణ ప్రజలు ఇన్వాల్వ్ కావటానికి సాధ్యం కాదు. కనుక మన కాన్సెప్ట్ ఏంటంటే 599 మాత్రమే మన జేబులో నుంచి పే చేస్తాం. మిగిలిన ఈ 75,000 ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మనం సంపాదించే సంపాదనలో నుంచి కొంత అమౌంట్ తీసుకొని అది అప్గ్రేడ్ అవటం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, తక్కువ ఖర్చుతోటి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా అతిపెద్ద ఆదాయాన్ని ఎర్న్ చేసే అవకాశం, చాలా సింపుల్గా ఈజీగా సాధారణమైన ప్రజలకు కూడా ఇక్కడ సక్సెస్ అవటానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్. ప్రపంచవ్యాపితంగా ఇప్పటి వరకు ఇంత భారీ కాన్సెప్ట్ అనేది లేదండి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ప్రపంచంలోనే ఇంతవరకు ఇంత పెద్ద కాన్సెప్ట్ అనేది లేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అట్లనే ఈజీగా ఒక తక్కువ అమౌంట్ తోటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అసాధారణమైన స్థాయికి ఎదగటానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక కాన్సెప్ట్ ఐసా అండి. ఈరోజు మనం ఐసా గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఐసాలో దాదాపు నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లు వచ్చి 10 ఉంటాయి. నేను ఈరోజు నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఐవిన్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్. ఈ ఐవిన్ అనేది ఈరోజు మీకు ఆ ప్లాన్ ప్రజెంటేషన్ ఏంటి చెప్తాను. ఐవిన్ లోగో ఇది. ఐవిన్ అంటే నేను గెలుస్తాను అంటే ఇక్కడ ఖచ్చితంగా ఐవిన్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకనే కాన్సెప్ట్ పేరు కూడా మనం ఆ రకంగా డిజైన్ చేయటం జరిగింది. ఐవిన్, నేను గెలుస్తా. ఇక్కడ గ్యారంటీ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి గెలుస్తారు. ఇది ఫెయిర్గా, స్ట్రైట్గా లీగల్ కాన్సెప్ట్. మనం నిజాయితీగా చేయాల్సినటువంటి కాన్సెప్ట్. ప్రపంచంలో ఉన్న అన్ని కాన్సెప్ట్లని అధ్యయనం చేసి, భారతదేశంలో చరిత్రని, నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీని అధ్యయనం చేసి, ఇక్కడ ఎందుకు నెగిటివ్ వాతావరణం ఉంది, ఎందుకు ప్రజలు సఫర్ అవుతున్నారు, ఎందుకు దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ నష్టపోయారు, ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఇలాంటి అవకాశం లేకుండా డిజైన్ చేయాలి. ఇక్కడ గ్యారంటీ సక్సెస్ ఇవ్వాలి. మినిమం గ్యారంటీ సక్సెస్ అనేది ఉండి తీరాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి డబ్బులు కనిపించాలి. 100% చట్టబద్ధంగా ఉండాలి అని స్టడీ చేసి మరి ఇంకొకళ్ళు ఈ సాహసం చేయటానికి అవకాశం లేకుండా దాదాపు 10 కాన్సెప్ట్లని ఒకే సాఫ్ట్వేర్లో 10 బిజినెస్ కాన్సెప్ట్లను తీసుకొని రావటం అనేది చిన్న విషయం కాదండి. ఒక సాహసమైనటువంటి చాలా పెద్ద సాఫ్ట్వేర్. అంత సాఫ్ట్వేర్ని మీరు అన్ని సాఫ్ట్వేర్లను కలిపి ఒకే సాఫ్ట్వేర్లో తీసుకురావటం అని అంటే చిన్న విషయం కాదు. కంపెనీ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ మీద మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అందుకని భారతదేశం ప్రజల యొక్క మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని 599 డిసైడ్ చేసింది కంపెనీ. 599తోనే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి. తర్వాత జేబులో నుంచి పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కోటాను కోట్లు సంపాదించాలంటే కనీసం 1,00,000 రూపాయలు ప్రాజెక్ట్ అయినా ఉండాలి. అందుకనే 75,000 రూపాయలు కాన్సెప్ట్ డిజైన్ చేయటం జరిగింది. ఈ 75,000 కూడా మీకు వచ్చిన ఆదాయంలో నుంచి తీసుకుంటుంది తప్ప మీ జేబులో నుంచి కట్టాల్సిన అవసరం లేదు. ఇదండి. ఇప్పుడు ఈరోజు మనం ఫస్ట్ కాన్సెప్ట్ అంటే మనం వర్కింగ్ కాన్సెప్ట్లో వర్క్ చేస్తున్నాం. అది మరి ఎప్పుడు రేపు స్టార్ట్ చేసుకుందాం, సోమవారం నుంచి. ఈరోజు ఫస్ట్ కాన్సెప్ట్ నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లో మొట్టమొదటి కాన్సెప్ట్ ఐవిన్ అండి. ఈరోజు ఐవిన్ గురించి మనం మాట్లాడుకుందాం.
ఐవిన్లోకి అంటే ఇది మనం బిజినెస్ చేయం, ఇక్కడ దీంట్లో మనం కష్టపడం, నెట్వర్క్ చేయం. అయితే ఇక్కడ మన ఐడి యాక్టివేట్ అవుతుంది, ప్లాన్ యాక్టివేట్ అవుతుంది, మీ ఐడి ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీకు వర్కింగ్ కాన్సెప్ట్లో పర్సనల్ వ్యాలెట్ ఒకటి, అప్గ్రేడ్ వ్యాలెట్ ఒకటి ఉంటుందండి. ప్రతి కాన్సెప్ట్కి ఒక మెయిన్ వ్యాలెట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కామర్స్లో వచ్చిన డబ్బులంతా కూడా ఈ కామర్స్ మెయిన్ వ్యాలెట్లోకి వస్తుంది. మెయిన్ వ్యాలెట్లోకి వచ్చిన అమౌంట్ ప్రతిరోజు ఉదయం 8 ఆటో మిషన్ విత్డ్రా చేసేస్తుందండి. విత్డ్రా చేసి అక్కడ నుంచి 70% అమౌంట్ మీ పర్సనల్ వ్యాలెట్కి వెళ్తుంది. 30% కట్ అయింది. ఈ 30%లో ఒక 10% వెల్కమ్ ఫ్యామిలీకి వెళ్తుంది, ఒక 10% 5 లెవెల్ డౌన్ లైన్కి వెళ్ళిపోతుంది, ఒక 5% అప్గ్రేడ్ వ్యాలెట్కి వెళ్తుంది. ఈ అప్గ్రేడ్ వ్యాలెట్లోకి వెళ్ళిన అమౌంట్ తోటే ఈ ప్లాన్లన్నీ యాక్టివేట్ అవుతాయి. అంటే ఫస్ట్ ప్లాన్ యాక్టివేట్ అవ్వాలంటే మీ అప్గ్రేడ్ వ్యాలెట్లో ఎంత ఉండాలి? 750 రూపాయలు ఉండాలి. 750 రూపాయలు ఉన్నట్లయితే మీ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే పర్సనల్ వ్యాలెట్లో నుంచి అప్గ్రేడ్ వ్యాలెట్లోకి అమౌంట్ పంపించవచ్చా? ఎస్, పంపించవచ్చు. మీరు పర్సనల్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు, లేదా అప్గ్రేడ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి అప్గ్రేడ్ వ్యాలెట్ని చెక్ చేసుకుంటుంది మిషన్. 750 ఎవరి దగ్గర అయితే ఉంటుందో అక్కడ 750 తీసేసుకొని మీ ఐడిని ఈ ప్లాన్లో చూపిస్తుంది. ఆ ప్లాన్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఈరోజు 10 గంటలకి మీరు వెళ్ళిపోయారు. మరలా రేపు ఉదయం 10 గంటలకి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరూ మీ కిందకు వచ్చేస్తారు. ఇక్కడ బైనరీ ఇన్కమ్ వస్తుంది మనకి. అంటే ఇక్కడ మీరు చేయటం లేదు, కంపెనీలో ఎన్ని ఐడీలు అయితే 10 గంటలకి యాక్టివేట్ అవుతాయో అన్ని ఐడీలు ఒకే క్రమం, ఒకే టీం అవుతుందండి. ఎవరి టీం వాళ్ళకి అవ్వదు, అన్ని టీములు కలిసి ఒకే టీంగా ఫామ్ అవుతాయి ఐవిన్లో. ఇప్పుడు మనకి ఇక్కడ మన ఐడి యాక్టివేట్ కావాలంటే అప్గ్రేడ్ వ్యాలెట్లో ఎంత ఉండాలి? 750 రూపాయలు ఉండాలి. అది ఉండాలి అంటే మనకి జనరల్గా మనకి విత్డ్రాల్ నుంచి 5% వెళ్తుంది ఆ వ్యాలెట్కి. ఇంకా నేను ఫాస్ట్గా అవ్వాలి అంటే పర్సనల్ వ్యాలెట్లో ఉండే అమౌంట్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. అలా చేసుకొని మనకు చేసుకున్నాం. ఓకే, ఇక్కడ 750 మనం కట్టగానే ఇది అడ్వాన్స్ పేమెంట్ కింద తీసుకుంటుందండి. దేనికనంటే మనం టెక్నో మొబైల్ ఇస్తున్నాం. ఐవిన్లో టెక్నో మొబైల్ అనేది ప్రొడక్ట్ అండి. ఈ టెక్నో మొబైల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ 3 ఉన్నాయండి. ఐఫోన్ ఒకటి, శాంసంగ్ ఒకటి, టెక్నో మొబైల్స్ అని. ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. మిగతా అన్ని స్థానికంగా కొన్ని ప్రాంతాల్లోనే అమ్ముతుంటారండి. ప్రపంచం మొత్తం బ్రాండెడ్ మొబైల్ ఏంటంటే ఈ మూడిట్లో టెక్నో ఒకటి. ఈ టెక్నో మొబైల్ని మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ 750 రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నాం. టెక్నో మొబైల్కి మీరు అడ్వాన్స్ పేమెంట్ కట్టారు. ఇక్కడ మీ ఐడి యాక్టివేట్ అయ్యింది అంటే మనకి ఈ ప్రొడక్ట్ అనేది రిజర్వ్ అయ్యి ఉంది. ఈ ప్రొడక్ట్ ఎప్పుడు వస్తుంది మనకి అనేది కూడా చెప్తాను నేను. మనకి ఇక్కడ ఒకే ఇన్కమ్ అండి, పెయిర్ ఇన్కమ్. రెండో ఇన్కమ్ ఉంటుంది, అది విత్డ్రాల్ ఇన్కమ్, నేను చెప్తాను నెక్స్ట్. అది ఇక్కడ పెయిర్ ఇన్కమ్. పెయిర్ ఇన్కమ్ ఏంటంటే 200తో మొదలవుతుందండి. ఫస్ట్ పెయిర్ ఇక్కడ బైనరీ కాన్సెప్టే కానీ ప్యూర్ బైనరీ కాదు, యూని లెవెల్ బైనరీ మిక్స్ చేసి తయారు చేసుకున్న కాన్సెప్ట్. ఇది హైబ్రిడ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ లెవెల్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్ 4, థర్డ్ లెవెల్ 8, ఫోర్త్ లెవెల్ 16, ఫిఫ్త్ లెవెల్ 32, సిక్స్త్ లెవెల్ 64, సెవెంత్ లెవెల్ 128. ఈ విధంగా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క లైన్ ప్రకారం లైన్గా వెళ్తుంటాయి ఐడీలు. అంటే ఒకే టీం అండి. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి గ్యారంటీగా సక్సెస్ అవుతాడు. సక్సెస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఫస్ట్ పెయిర్ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ లెవెల్లో 200. సెకండ్ లెవెల్లోకి వచ్చేసరికి 25 రూపాయలు తగ్గుద్ది, అంటే 175 రూపాయలు అవుతుంది. 2 పెయిర్స్ కలిపి ఎంత? 350. మళ్ళా 3వ లెవెల్కి వెళ్ళేసరికి ఎంత తగ్గుతుంది? ఇంకొక 25 తగ్గుతుంది, అంటే 150 అవుతుంది.
అప్పుడు 4 పేర్స్కి ఎంత అవుతుంది? 4 150లో 600 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మనకి 25 రూపాయలు తగ్గుతూ వెళ్తుంది. ఎక్కడైతే 25 రూపాయల దగ్గర ఆగిందో అక్కడి నుంచి 25 రూపాయలు ఉంటుంది. 12 లెవెల్స్ వరకు మనకి ఇన్కమ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి టోటల్ పెయిర్ ఇన్కమ్ 12 లెవెల్స్ లో మనకు వచ్చే ఆదాయం ఎంతంటే 1,08,550 రూపాయలు మనం ఈ కాన్సెప్ట్ లో ఎక్కడ ఆగకుండా మనకి కంటిన్యూగా ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఇన్కమ్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే అప్గ్రేడ్ వ్యాలెట్లో 750 ఉంచుకుంటారో వాళ్ళందరూ దీంట్లోకి రావటం గ్యారంటీ. ఇక్కడ అది ఎంత టైం అయినా అవనండి, ఖచ్చితంగా 1,00,000 రూపాయల ఇన్కమ్ అనేది తీసుకోవటం అనేది ఖచ్చితంగా గ్యారంటీగా జరుగుతుంది. ఓకే, ఇది 12వ లెవెల్ వరకు మనం ఇస్తాము. 12వ లెవెల్ తర్వాత ఇక్కడ మనకు ఐడికి ఇన్కమ్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్ ఇన్కమ్ ఎంత? మనకి పేర్ ఇన్కమ్ 1,08,550 రూపాయలు, గుర్తుపెట్టుకోండి. ఇదే ఇన్కమ్. ఈ ఇన్కమ్ విత్ డ్రాల్ ఇన్కమ్ ఉంది మన దగ్గర. ఈ 1,00,000 రూపాయలు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వస్తాయి. ఇప్పుడు విత్ డ్రాల్ ఇన్కమ్ గురించి చెప్పుకుందాం. చెప్పుకోబోయే ముందు మనకి మొబైల్ రావాలి కదా. ఈ మొబైల్ ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారంటే మనకి 12 లెవెల్స్ కదా అందే ఉంది. 7వ లెవెల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అవ్వగానే మీకు మొబైల్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ మనకి విత్ డ్రాల్ ఇన్కమ్. విత్ డ్రా అంటే మీ అందరికీ తెలుసు, అంటే ఇక్కడ ఉన్న అమౌంట్ని మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే విత్ డ్రా అంటాం. అట్లా విత్ డ్రా చేసుకుంటే మనకెందుకు వస్తుంది డబ్బులు? విత్ డ్రా చేసుకున్నోడు అకౌంట్కి వెళ్ళొద్దు కదా. అయితే ఇక్కడ విత్ డ్రా అయినప్పుడు 30% కట్ అయ్యి 70% మాత్రమే వెళ్తుంది వాళ్ళ అకౌంట్కి. కట్ అయిన 30% ఏమవుతుందో తెలుసుకోవాలి మనం. ఇక్కడ ఒక 5% కంపెనీ అడ్మిన్కి వెళ్తుందండి. అది తీసేస్తే మిగిలిన 25% మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున మీకు ఇన్కమ్ తెచ్చి పెడుతుంది. ఈ 25% ఏదైతే ఉందో అది కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది ఐసాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. మీకు వచ్చిన ఆదాయం నుంచి 25% ఇన్వెస్ట్మెంట్గా మార్చి మీకు పెద్ద ఎత్తున ఆదాయం ఇవ్వటం అనేది ఐసాలో ఉన్న ఒక పెద్ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఒక 10% వెల్కమ్ ఫ్యామిలీ అని ఉంటుందండి మనకి. ప్రతి ఒక్కళ్ళకి 20 మందికి వెళ్ళిపోతుంది. ఒక 10% 5 లెవెల్స్ ఉంటాయి మనకి. ఈ 5 లెవెల్స్లో ఏది విత్ డ్రాల్ ఇన్కమ్ 5 లెవెల్స్లో ఇస్తాం. కనుక ఈ 5 లెవెల్స్లో ఉన్న వాళ్ళకి, అంటే నా దగ్గర నుంచి వెళ్ళిందనుకో, నా పైన ఉన్న 5గురికి పనిచేస్తారు. ఏది 10%. ఇక్కడ చూడండి 10%. ఫస్ట్ లెవెల్లో 4%, సెకండ్ లెవెల్లో 2.5%, థర్డ్ లెవెల్లో 1.5%, ఫోర్త్ లెవెల్లో 1%, ఫిఫ్త్ లెవెల్లో 1%. టోటల్గా 10% అండి. పర్సంటేజ్ ఎంత? 10% ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో అంటే టీం ఎంతైనా ఉన్నాయండి. ఇక్కడ ఉదాహరణకి 10 మందే ఉండాలనుకుందాం, అంటే తక్కువ లెక్కేద్దాం. వాస్తవానికి ఇక్కడ మనం చేసేది కాదు, సిస్టమ్ చేసేస్తుంది. గ్లోబల్ ఆటో పూల్ సిస్టమ్ ద్వారా మన కంపెనీలో వచ్చిన ప్రతి ఐడి ఇక్కడికి వచ్చేస్తాయి. కాబట్టి చాలా పెద్ద టీం ఉంటుందండి, చాలా పెద్ద టీం ఉంటుంది. నేను చాలా చిన్న టీం గురించి చెబుతున్నా. ఒక చిన్న టీం దగ్గరే మనకి ఎంత ఆదాయం వస్తుందో చూద్దాం. మనకి విత్ డ్రాల్ అనేది మనం చెయ్యం, సిస్టమే ఆటోమేషన్ ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఉదయం 8 గంటలకి మీ వ్యాలెట్లో ఎంత ఉన్నా విత్ డ్రా జరిగిపోద్ది. ఎంత ఉన్నా విత్ డ్రా జరిగిపోద్ది. అంటే ఏంటి అర్థం? డైలీ ఇన్కమ్ వస్తుంది. ఒక్క మనిషి విత్ డ్రా అయితే 25 మందికి వెళ్తుందండి ఇన్కమ్. 25 మంది విత్ డ్రా చేస్తే 625 మందికి వెళ్తుంది. 625 మంది విత్ డ్రా చేస్తే 15,625 మందికి వెళ్తుంది. 15,625 మంది విత్ డ్రా చేస్తే 3,90,000 చిల్లరకి వెళ్తుందండి. అంటే 4 లక్షల మందికి వెళ్తుంది. ఇట్లా అంటే అందరికీ ఇన్కమ్ రావటం అనేది ఈ కాన్సెప్ట్లో ఉన్న ప్రత్యేకత. అది కూడా డైలీ రావటం. ఈ కాన్సెప్ట్లో ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉంది. మనం చూసాం ఎంత ఉంది,
1,08,550 రూపాయలు ఫిక్స్డ్ ఇన్కమ్. ఇది గ్యారంటీగా వస్తుంది. ఈ గ్యారంటీగా వచ్చిన ఇన్కమ్ విత్డ్రా కూడా గ్యారంటీగా జరుగుద్ది. అంటే ఈ ₹1,00,000 విత్డ్రా జరిగింది అనుకున్నాం, ఇదే లెక్కేద్దాం. అంటే ఏదైతే అవకాశం ఉందో అవకాశాన్ని లెక్కేద్దాం. ₹1,00,000 ఉంది, ₹1,00,000 విత్డ్రా జరిగింది అనుకోండి. ఫస్ట్ లెవెల్లో 10 మంది ఉంటారు. ₹1,00,000 మీద 4,000 వస్తుంది ఒక్కొక్క వ్యక్తి మీద. అంటే ₹40,000 మీకు, అంటే టోటల్ 1,00,000 ఇచ్చి అవుతున్నానండి. ₹40,000 మీకు విత్డ్రాల్ ఇన్కమ్ వచ్చింది ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో ఎంత వచ్చింది మీకు? ₹2,50,000 వస్తుంది. థర్డ్ లెవెల్లో 15 లక్షలు వస్తుంది. ఫోర్త్ లెవెల్లో ₹1,00,00,000 వస్తుందండి. ఫిఫ్త్ లెవెల్లో 10 కోట్లు వస్తుంది. అంటే 10 కోట్లు, 1 కోటి, 11 కోట్ల రూపాయలు మనం విత్డ్రాల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే చూడండి, ఐసాలో ఉన్న పవర్ అంతా కూడా యాక్చువల్ ఇన్కమ్ ₹1,00,000, విత్డ్రాల్ ఇన్కమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చి ఎంత వచ్చింది? దాదాపు 11 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది ఈ ఒక్క కాన్సెప్ట్. ప్రతి కాన్సెప్ట్లో విత్డ్రాల్ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఏ స్థాయిలో ఐసాలో డబ్బులు సంపాదించవచ్చో ఆలోచించండి. ప్రతి కాన్సెప్ట్లో ఛాలెంజ్ చేస్తున్నా సార్, ప్రపంచంలో ఐసా ఇచ్చిన డబ్బులు ఇంకా ఏ కంపెనీ ఇవ్వదో, ఎక్కడ లేదు, అసలు కాన్సెప్టే లేదండి. ఇంత ఈజీగా, ఇంత తక్కువ అమౌంట్ తోటి ఇంత అద్భుతమైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఒక్క ఐసా మాత్రమే. ఇది రాబోయే రోజుల్లో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది ఇంకొంత కాలంలో మీరు ప్రత్యక్షంగా చూస్తారు.